హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ డిలైట్స్. చాలా సింపుల్ స్టెప్స్తో చాలా ఫ్లేవర్ఫుల్గా ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఈ సండే మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ నేను 750 గ్రామ్స్ వరకు శుభ్రం చేసుకున్న రొయ్యలు తీసుకున్నాను. అందులోనే తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు కూడా వేసుకుని బిర్యానీ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా వేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసి ఈ డ్రై స్పైసెస్ అంతా కూడా కలుపుకుని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాతే 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, 2.5 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకుని కలుపుకోండి. దీనివల్ల డ్రై స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. నేను ఇక్కడ వెడల్పాటి పాత్రలో ఆల్రెడీ ఆనియన్స్ని వేయించుకున్న ఆయిల్ ఉంది. ఆ ఆయిల్లోనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ కూడా యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేశాను. అదంతా కూడా ఒకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యల మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకుని బాగా కలుపుకోండి. సో మూత పెట్టి ఈ రొయ్యల గ్రేవీ కొంచెం చిక్కపడేంత వరకు, రొయ్యలు కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇటు పక్కన ఇంకొక పాత్రలో 3 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను కాబట్టి అవి మునిగేంత వరకు నీళ్లు తీసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి పుదీనా కూడా వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎలా వేయాలి అంటే ఈ నీళ్లు సముద్రపు నీళ్ళలాగా చాలా ఉప్పుగా అనిపించాలి. ఎందుకంటే మనం వార్చుకుంటాం కాబట్టి రైస్కి సరిపోవు. నీళ్లు మనకి టేస్ట్ చేస్తే ఉప్పుగా అనిపించాలి. అప్పుడు కరెక్ట్గా రైస్కి ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు ఇటు పక్కన చూసుకుంటే మనకి స్లోగా గ్రేవీ అంతా కూడా దగ్గర పడుతుంది చూడండి. ఈ స్టేజ్లో కొంచెం పుదీనా, మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇలా నూనెంతా పైకి తేలి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు బాగా పొంగొచ్చాయి కదా, మనం నానబెట్టుకున్న బాస్మతిని కూడా దీంట్లో వేసుకుని ఎప్పటి వరకు ఉడికించాలంటే ఇలా మనం తుంపుతుంటే ఈజీగా కట్ అయిపోవాలి. అంటే ఒక 70% వరకు మనకి రైస్ ఉడికితే చాలు. ఇప్పుడు ఆ గ్రేవీలో మనం స్ట్రెయిన్ చేసుకుని బాస్మతి రైస్ని కూడా వేసుకుని లేయర్స్గా మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేస్తే ఇంకొక లేయర్ బ్రౌన్ ఆనియన్స్, అలానే పుదీనా కూడా వేసుకోవచ్చు. అలా మొత్తం రైస్ అంతా వేసుకుని పైన పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంచుల వైపు ఏమో నెయ్యిని కూడా వేయండి. ఇలా నెయ్యి మొత్తం వేసి అంచుల్లో కొంచెం నీళ్లు కూడా పోయండి, దానివల్ల అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఇలా దమ్కి నేను 20 మినిట్స్ సిమ్లో పెట్టాను. ఆ తర్వాత 20 మినిట్స్ దాన్ని కదిలించకుండా అలానే ఉంచాలి. అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. లేకపోతే దమ్ అవ్వంగానే మీరు తీసేస్తే ఫ్లేవర్ తెలియదు, బిర్యానీ చప్పగా అనిపిస్తుంది. సో ఇలా ఒక 20 మినిట్స్ దమ్ ఇచ్చిన తర్వాత సిమ్లో, ఆ తర్వాత 20 మినిట్స్ కదపకుండా ఉంచిన తర్వాత నేను బిర్యానీని తీసాను. ఇలా చూపిస్తున్నట్లుగా కింద నుండి పైకి మసాలా మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి. చూసారు కదా, చాలా పొడిగా చాలా ఫ్లేవర్ఫుల్గా వచ్చింది రైస్. ఇలా ట్రై చేయండి. కొలతలతో చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.